దావీదు కుమారుడకు ఆమ్నోను ఆమెను మోహించెను. అబ్షాలోను చెల్లెల్ని ముగ్గురు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే కదా. అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, దరిద్రపు స్టోరీ. ఈ స్టోరీ నేను వినాలి. వీళ్ళు కంచరగాడిల మీద తిరుగుతున్న రాజకుమారులు వీళ్ళు మనకి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించారంట. బట్టలు దించుకోకుండా ఏడవచ్చు కానీ ఎందుకు బట్టలు దించుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లా. ఏంటి అసలు ఇది చండాలంగా ఉంది. నేను మారుతాను క్రిస్టియన్గా. అంతేనా? బైబిల్ దగ్గర తాకద్దా? ముందు వీలైతే మీ దేవుడు చక్కదనాన్ని చూసుకోండి. మీకు చేతనైతే ఆ బైబిల్ని మార్చన్న రాసుకోండి. చదవలేక చచ్చిపోతుంది. అంటే బైబిల్లో అలా రాసిందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మాలింది. ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్న. మీకు చెప్పలేను కానీ ఈ బైబిల్ చూసే వాళ్ళు పోర్న్ వీడియోలు కూడా ఇలాగే వచ్చాయేమో అనిపిస్తుంది. పోర్న్ స్టార్ డైరెక్టర్ అయ్యారేమో అనిపిస్తుంది. నేను అవన్నీ ఏ రిఫరెన్స్ అనేది కూడా నేను చూపించగలుగుతాను. ఒక అబ్బాయితో ఎలా చేయాలి, నీ ఫలము నా జిహ్వకు మధురము, ఎలా చేయాలి, ఎలా కలుసుకోవాలి, ఎలా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ నోట్లో అట్కే, అవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. దయచేసి భగవద్గీతతో ఆ గ్రంథాన్ని పోల్చకండి. ఎందుకంటే యెహోవా వచ్చేసి ఒక క్రూరమైనటువంటి లక్షణాలతో ఉంటాడు. అంటే చెప్పలేను, చాలా వరకు ఒకళ్ళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము. బైబిల్ ఎలా పోలుస్తానంటే ఒక్క మాట చెప్పాలంటే ఇది బూతు పుస్తకం.